ఒక కళ చాలా బాగా ఉంది కదా అని ఇంకొక కళ కూడా అలాగే ఉండాల్సిన అవసరం లేదు. మనము ఎప్పుడు మంచి చేయడానికి చూడాలి, మంచి చేయాలి. ఒకరిని గూర్చి ఏదైనా దేవుడు మనకు బయలుపరుస్తే అది మంచిదై ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచిదనే చెప్పాలి. ఎవరికైనా మనం పరిచయం చేస్తున్నప్పుడు ఏదైనా మనకు దేవుడు బయలుపరుస్తుంది అని చెప్తున్నప్పుడు మంచిదైతే మంచిదే అని చెప్పాలి. అలాగే అది చూచి ఇంకెవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు మంచిదే దేవుడు చూపిస్తే మంచిదనే చెప్పాలి. ఇంకెవరైనా వచ్చినప్పుడు చెడు వస్తే పోనీలే ఒక మంచి వాగ్దానం చెప్పి పంపిద్దాము, దేవుడు ఏదైతే చూపించాడో దాన్ని సైడ్ ట్రాక్ చేద్దాము అని అనుకోకూడదు. యోసేపుకు దేవుడు ఏం చూపించాడో అదే చెప్పడం జరిగింది. ఎందుకంటే యోసేపు యొక్క ఇంటర్ప్రిటేషన్స్ యోసేపు యొక్క రీజనింగ్ మీద ఆధారపడి లేదు. యోసేపు యొక్క విజ్డమ్ ని ఆధారం చేసుకొని యోసేపు చెప్పట్లేదు. యోసేపు జ్ఞానం నుండి యోసేపు ఈ కలల భావమును చెప్పుటలేదు, కానీ దేవుడు తనకు అనుగ్రహించి కొలది ఈ భావములను చెప్తూ ఉన్నాడు.